పాట్లపల్లి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడ ఎటు చూసినా పచ్చని పొలాలు, మట్టి వాసనతో చూడముచ్చటగా ఉండేది. అదే ఊర్లో అగస్త్యుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అక్కడే పుట్టి పెరిగి కూలి పని చేసుకుంటూ కటిక పేదరికంలో బ్రతుకుతూ ఉండేవాడు. అతని భార్య ఉమా, ఓ కొడుకు కూడా ఉన్నారు. ఓ రోజు, ఏమయ్యా, ఇంకెన్నాళ్ళు మనకి కట్టాలు? పట్టుమని 3 పూటలా తిండి కూడా తినలేకపోతున్నావు. నేను మాత్రం ఏం చేస్తాని? ఆ దేవుడు మన తలరాత ఇలా రాసిపెట్టాడేమో. మన గురించి వదిలేయ్యా, మన కొడుకు గురించైనా ఆలోచించాలిగా. వాడా ఎదుగుతున్నాడు. కనీసం వాడికైనా 3 పూటలా తిండి పెట్టగలిగితే అదే చాలు. అవునే, నేను ఆలోచించేది కూడా వాడి గురించి. కనీసం ఉన్న ఆ 3 ఎకరాల భూమైనా మన పేరు మీదకొస్తే దాన్ని సాగు చేసుకుంటూ బ్రతికేటోళ్ళం. ఇప్పుడు రెక్కాడితే కాని డొక్కాడని జీవితాన్ని గడపాల్సొస్తుంది. అవునుమా, నేను కూడా ఆ భూమి కోసం ఆఫీసర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కాని పనవ్వడం లేదు. 10 ఏళ్ల బట్టి ఇదే మాట చెప్తున్నావు. ఇంకెప్పుడయ్యా ఆ భూమి మన పేరు మీదకొచ్చేది? అవుతుంది లేవే, ఆ దేవుడి మీదే భారం వేద్దాం. సరే, నేను పనికి పోయొస్తాను అని చెప్పి అగస్త్యుడు అక్కడ్నించి వెళ్ళిపోతాడు. అలా రోజూ పనిచేసుకుంటూ ఆ వచ్చిన డబ్బుతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అలా ఓ రోజు పొలం పత్రాల కోసం ఆఫీస్కి వెళ్తాడు. అయ్యా, 10 ఏళ్ల బట్టి ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. నా పొలం పత్రాలు నాకిప్పించండయ్యా. చూద్దాంలే, నేను కూడా ఇదే పని మీద ఉన్నాను. అట్ట అంటారేంటయ్యా? ఆ పొలం నా పేరు మీద ఉంటేనే కాని దాని మీద నాకు హక్కు ఉండదు. 10 ఏళ్ల బట్టి కూలి బ్రతకాల్సి వస్తుందయ్యా. ఈసారైనా నా పని అయ్యేలా చూడండయ్యా. సరే, చూద్దాంలే, నన్ను విసిగించకు అని చెప్పి ఆ అధికారి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కొన్నాళ్లకు ఊర్లో భయంకరమైన కరువొస్తుంది. దీంతో అగస్త్యుడు చేయడానికి ఎలాంటి పని ఉండదు. ఒక్క పూట తినడం కూడా కష్టమవుతుంది. అప్పుడు, ఏంటయ్యా, మన తలరాతిలా ఉంది. ఉన్న భూమేమో మన పేరు మీద లేదు. ఎట్టాగో కూలి చేసుకొని బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఈ కరువు మూలాన అది కూడా లేకుండా పోయింది. నువ్వు బాధపడికే. భరించగలిగే శక్తున్న వాళ్ళకి దేవుడు కష్టాలిస్తాడంట ఉమా. నాకింక భరించే ఓపిక లేదయ్యా. మనమంటే ఎట్టాగొట్టా సర్దుకుంటాం. కాని పిల్లాడి పరిస్థితేంటి? వాడు అమ్మ ఆకలి అంటుంటే నా గుండె తరుక్కుపోతుంది. నాకు మాత్రం బాధ లేదంటావా? నిన్ను వాణ్ణి సరిగ్గా చూసుకోలేకపోతున్నానని ప్రతి క్షణం బాధపడుతూనే ఉంటాను. నా గురించి నువ్వేం ఆలోచించకయ్యా. నాకేం పర్లేదు. నా బాధ అంతా పిల్లాడి గురించే. నెట్టుకొస్తూనే ఉన్నాను, మరేం పర్లేదు. నా ఒంట్లో ఇంకా శక్తి, ఆ దేవుడిపై నమ్మకం మిగిలే ఉన్నాయి ఉమా. ఈ ఊరు కాకపోతే పని కోసం పక్కూరికెళ్తాను. సరేనయ్యా, ఆ పొలం మన చేతికొచ్చేదాకా మనకి కష్టాలు తప్పవనుకుంటా. ఏదో ఒక పని కుదుర్చుకో. నేను కూడా ఎక్కడైనా పాచి పనైనా దొరుకుతుందేమో చూస్తాను. నువ్వెందుకే కష్టపడ్డావు? నేను చూసుకుంటానుగా. పర్వాలేదయ్యా, నన్ను కూడా చేయనివ్వు. ఇప్పుడున్న పరిస్థితిలో ఇద్దరం చేస్తే కాని పిల్లాడికి 3 పూటలా తిండి పెట్టలేం. సరే ఉమా, నేను వెళ్ళొస్తాను అని చెప్పి అగస్త్యుడు పక్కూరికి పని కోసం వెళ్తాడు. అక్కడ కూడా అతనికి పనేమీ దొరకదు. కాని ఉమ్మకు ఒక జమీందారు గారింట్లో పని కుదురుతుంది. అగస్త్యుడు నిరాశతో ఇంటికి తిరిగి వస్తాడు. ఇయ్యాల కూడా మనం పస్తులుండక తప్పదే. నాకు పక్కూర్లో కూడా పని కుదరలేదు. మరేం పర్లేదయ్యా, మర్నాడు వేరే ఊర్లో చూసుకుందులే. నాకు పక్కన జమీందారు గారింట్లో పని కుదిరింది. అందాక ఈ డబ్బుతో సర్దుకుందాం. నాతో పాటు నిన్ను కూడా కష్టపెట్టాల్సి వస్తుందుమా. నన్ను క్షమించు. అయ్యో, అట్టా మాట్లాడతావేంటయ్యా? నీ కష్టంలో నేను తోడుగా ఉండలేనా చెప్పు? ఆ దేవుడు నన్నెన్ని కష్టాలు పెట్టినా ధైర్యం చెప్పడానికి నిన్నిచ్చాడే. మరేం పర్లేదయ్యా, మర్నాడైనా నీకేదైనా పని కుదిరితే అదే చాలు ఖచ్చితంగా రేపు ఏదో ఒక పని కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తానుమా అని అగస్త్యుడు ఆ తర్వాత రోజు పనికోసం పట్నానికి వెళ్తాడు. అక్కడ పని కుదురుతుంది. తిరిగి ఇంటికొచ్చి ఈ విషయం ఉమకు చెప్తాడు. పోన్లే అయ్యా,
మన పొలం మన పేరు మీదకొచ్చేదాకా ఇద్దరం కష్టపడదాం. అవునుమా, ఆ అధికారి గారు ఈ వారంలో పనైపోతుందని చెప్పారు. ఓ పాలి వెళ్ళి కనుక్కొనొస్తానుండు. అట్టాగే అయ్యా, ఆ పనైతే అదే 10,000. అంతా దేవుడి మీదే భారం వేశాం. ఆ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్లకు అన్యాయం చేయడ్లే. అని చెప్పి అగస్త్యుడు ఆశతో ఆఫీస్కి మళ్ళీ వెళ్తాడు. అక్కడ గుమాస్తాతో, అయ్యా, వేలైతాంది. అధికారి గారి ఇంకా రాలేదా? ఏ అధికారి? అదేనయ్యా, తహసీల్దార్ సూరిబాబు గారు. ఆయనతో నీకేంటి పని? అదేంటయ్యా, గత కొన్నేళ్లుగా మీరు కూడా నన్ను చూస్తూనే ఉన్నారుగా. నా పొలం పత్రాల కోసం వస్తూ ఉండేవాణ్ణి కదా. ఓ, నువ్వా? ఆయన లేరయ్యా, వేరే ఊరికి బదిలీ అయ్యారు. ఇక్కడికి కొత్త అధికారి గారు వస్తారు ఓ వారంలో. ఆ? కొత్త అధికారా? అదేంటయ్యా, నా పొలం పత్రాలు ఎలాగయ్యా? చెప్పాను కదా, ఆ కొత్త అధికారితో మాట్లాడుకో. ఇప్పుడు నువ్వు వెళ్ళిక్కడి నుంచి. అని చెప్పగానే అగస్త్యుడు బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని ఉమాతో చెప్తాడు. అయ్యో, ఏందయ్యా ఇట్టయింది? ఈ వారంలో పనైపోతుందనుకున్నాం కదా. అదే ఉమ్మా, దేవుడు పరీక్షల మీద పరీక్షలు పెడుతూనే ఉన్నాడు. ఇంకెన్నాళ్ళయ్యా ఇలా? ఇన్నాళ్ల బట్టి ఉన్న ఆఫీసరే మన గోడు పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త అధికారి అంటే ఏమో ఉమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు. మరో వారంలో ఆ కొత్త అధికారి గారు వస్తారంట. కనీసం ఆయనైనా మన బాధ అర్థం చేసుకుంటారో లేదో. మన ప్రయత్నం మనం చేయడమే. ఈసారైనా దేవుడు మన మీద కనికరం చూపిస్తే చాలయ్యా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తాయి. ఆ అధికారి ఊరికొస్తాడు. అగస్త్యుడు ఆ అధికారిని కలవడం కోసం ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ గుమాస్తాతో, అయ్యా, కొత్త అధికారి గారు వచ్చారా? ఆ, వచ్చారయ్యా, ఆ లోపలున్నారు, వెళ్ళు. అట్టాగేనయ్యా. అగస్త్యుడు అధికారి గారితో, అయ్యా, నమస్కారమయ్యా. నేను నా పొలం పట్టాల కోసం 10 ఏళ్ల బట్టి ఈ ఆఫీసులు చుట్టూ తిరుగుతానే ఉన్నాను. క్రితంసారి వచ్చినప్పుడు ఒక వారంలో పనవుతుందని చెప్పారయ్యా. తీరా చూస్తే ఇప్పుడు ఈ సీట్లోకి మీరొచ్చారయ్యా. అయ్యా అయ్యా, మీరైనా నా పనయ్యేలా చూడండయ్యా. ఆ, సరే సరేలే, చూద్దాంలే. ఈ వేళ కదా నేను పనిలోకొచ్చాను. నన్ను కొంచెం అన్నీ చూసుకోనివ్వు. అయ్యా, అట్ట కాదయ్యా, ఇది నాకు చాలా అవసరం. అందరికీ అవసరాలు ఉంటూనే ఉంటాయి. ఓ వారం తర్వాత కనిపించు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అని గట్టిగా చెప్పగానే అగస్త్యుడు బాధతో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ విషయం భార్యకు చెప్తాడు. అయ్యో, ఇదేంటయ్యా, మరో వారం రోజులా? అవునుమా, ఈ అధికారిని చూస్తే మంచివారిలానే ఉన్నారు. వారం తర్వాత మన పనైపోతుందిలే. ఏమోనయ్యా, నాకైతే నమ్మకం కుదరడంలా. మన తలరా తింతేనేమో ఇలా కూలి పని చేసుకుంటూ బ్రతకాల్సిందేనేమో. అదేం లేదు ఉమా, ఈ పాలు వెళ్ళి చూద్దాం ఏమవుతుందో అని భార్యకు ధైర్యం చెప్తూ ఉంటాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. కాని ఈలోపు అగస్త్యుడి కొడుక్కి జబ్బు చేస్తుంది. అయ్యా, నాకేదో కంగారుగా ఉంది. మన అబ్బాయికి రాత్రి నుంచి జ్వరం తగ్గలా. అయ్యో, అదేంటుమా, రాత్రి మందులు వేశాం కదా, ఈ పాటికి తగ్గాలి కదా. అదేనయ్యా, నేను కూడా చూస్తున్నాను. ఉలుకు పలుకు లేకుండా అలా రాత్రి నుంచి మంచం మీద పడున్నాడు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్దాం పదా అని వెంటనే వాళ్ళ కొడుకుని తీసుకుని ఆస్పత్రికి వెళ్తారు. అక్కడ వాళ్ళ కొడుక్కి పెద్ద జబ్బు ఉందని పెద్దాస్పత్రికి తీసుకుని వెళ్లాలని చెప్తారు. కేవలం కొద్ది రోజుల సమయం మాత్రమే ఉందని చెప్తారు. అయ్యా, ఏంటయ్యా ఇది? నాకేమీ అర్థం కావడం లేదు. ఉమా, నువ్వేమీ కంగారు పడక. ఏదో ఒకటి చేసి మన అబ్బాయిని కాపాడుకుందాం. ఏమి చేస్తావయ్యా? కూలి పని చేస్తే వచ్చే డబ్బంతా మందులకైపోతుంది. ఇప్పుడు పెద్ద ఆసుపత్రిలో చేర్పించాలంటే చాలా ఖర్చు అవుతుంది. అవునుమా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. కనీసం మన కాడ ఆ పొలమైనా ఉండుంటే
ఆ నమ్మైనా మన పిల్లాడిని కాపాడుకునేవాళ్ళం అవునుమా, నేను వెంటనే అధికారి గారి దగ్గరికి వెళ్ళొస్తానుండు. అని అతను అధికారి దగ్గరికి వెళ్తాడు. కొత్త తహసీల్దార్ మొదట్నుంచి న్యాయాన్ని బలంగా నమ్మినవాడు. అంతా గమనిస్తూ ఉంటాడు. అగస్త్యుడి కష్టాల్ని అర్థం చేసుకుంటాడు. రావయ్యా, నేను నీకోసమే చూస్తున్నాను. నీ పొలం కాగితాలు సిద్ధమయ్యాయి. ఇకపై ఈ పొలం సాగు చేసుకుంటూ సంతోషంగా గడిపేశాయి. అయ్యా, నాకిప్పుడు కాగితాలు వద్దయ్యా. అదేంటయ్యా అలా అంటావు? 10 ఏళ్ల బట్టి కాళ్ళు అరిగేలా దీనికోసమే తిరిగావు. తీరా వచ్చిన తర్వాత వద్దంటావేంటి? అవునయ్యా, నా కొడుకు ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. దయచేసి నా పొలం బేరం పెట్టేయండయ్యా. ఆ డబ్బుతో నా కొడుకుని కాపాడుకుంటాను. ఇప్పటికిప్పుడు అవ్వదయ్యా. అయ్యా అయ్యా, మీరే ఏదో ఒకటి చేసి నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించండి అయ్యా. నా పొలం అమ్మేసి నా డబ్బులు నాకు ఇప్పించండి. సరే, మరో 2 రోజుల్లో ఏదో ఒకటి చేద్దాంలే అని ఆ అధికారి చెప్పడంతో అగస్త్యుడు ఇంటికి వెళ్ళిపోతాడు. తన భార్యకి ఈ విషయం చెప్తాడు. ఆ అధికారితో పొలం అమ్మేస్తామని చెప్పావా అయ్యా? చెప్పానుమా, మరో 2 రోజుల్లో పనయ్యేలా చూస్తాను అని చెప్పాను. ఆ దేవుడు ఈసారైనా మన గోడు వింటే అదే చాలు. పొలం లేకపోయినా పర్లేదు, కాయ కష్టం చేసుకుంటూ బ్రతుకుదాం అవునుమా, ఆ నమ్మకంతోనే మనం ఉండాలి అని అగస్త్యుడు భార్యకు ధైర్యం చెప్తాడు. 2 రోజులు గడిచిపోతాయి. ఈసారి ఆ అధికారి అగస్త్యుని ఇంటికి వస్తాడు. అయ్యా, మీరేంటయ్యా మా ఇంటికొచ్చారు? ఆ, నువ్వు అడిగిన డబ్బిద్దామని. అయితే నా పొలం అమ్మకానికి కుదిరిందా అయ్యా? ముందు నువ్వు ఈ డబ్బు తీసుకో, అలాగే ఈ కాగితాలు కూడా. ఈ కాగితాలేంటయ్యా? అవి నీవేనయ్యా. అయ్యా, నాకర్థం కాలేదు. చూడు, నీ పొలం అమ్మలేదు. నీ పొలం నీ పేరు మీదే ఉంది. ఈ డబ్బు నేను నీకిస్తున్నాను. నీ కొడుక్కి మంచి వైద్యం చేయించు. అయ్యా, ఇంత డబ్బు నేనిప్పట్లో తీర్చలేనయ్యా. మరేం పర్వాలేదు, దీన్ని నువ్వు ఎప్పటికీ తీర్చాల్సిన అవసరమే లేదు. నేను చేస్తున్న సహాయం అనుకో. అయ్యా, మీకెప్పటికీ రుణపడి ఉంటామయ్యా. అసలు మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో కూడా మాకు అర్థం కావడం లేదు. మరేం పర్లేదమ్మా, మీ కొడుక్కి మంచి వైద్యం చేయించి వాణ్ణి బాగా చదివించండి. చాలా కృతజ్ఞతలయ్యా. మాకసలు నోట మాట కూడా రావడం లేదు. ఆ దేవుడే మీ రూపంలో మా ఇంటికొచ్చాడు. అయ్యయ్యో, అంత పెద్ద మాటలొద్దు. మీకెలాంటి కష్టం వచ్చినా నా దగ్గరికి రండి, మరేం పర్లేదు. ధన్యవాదాలయ్యా. ఈ డబ్బుతో మా కొడుక్కి వైద్యం చేయించి పొలం సాగు చేసి వాణ్ణి మీలా పెద్ద చదువులు చదివిస్తాను మంచిది. ఇక నేను వెళ్ళొస్తాను అని అధికారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అగస్త్యుడు తన కొడుక్కి వైద్యం చేయించి ఆ తర్వాత కష్టపడుతూ అతన్ని చదివిస్తాడు. మన కష్టాలన్నీ తీరిపోయాయ్యా. మన రాత మారినట్టుంది. విధిరాత దానంతటది మారదుమా. కష్టం, నమ్మకం, నిజాయితీ కలిస్తేనే దేవుడు ఏదో రూపంలో వచ్చి చేయూతనిస్తాడు. మనం మాత్రం కష్టపడుతూనే ఉండాలి. అలాగేనయ్యా, మన బిడ్డ కోసం మనం ఎంత కష్టమైనా పడదాం సరే ఉమా అని అప్పట్నుంచి ప్రతిరోజూ కష్టపడుతూ సంతోషంగా ఉంటారు ఆ కుటుంబం. ఈ కథ మనకు నేర్పే నీతేంటంటే, కష్టాన్ని నమ్మకంతో ఎదుర్కొన్నప్పుడే విధి రాత కూడా మారుతుంది. అనగనగా ఒక అందమైన గ్రామం. పంటలు, పాడి పశువులు తప్ప పగలు ప్రతీకారాలు లేని గ్రామం అది. ఆ గ్రామం పేరు శివరామపురం. ఆ ఊర్లో కుండలు తయారు చేసే సీనయ్య, అతని కొడుకు రాము ఒక గుడిసెలో ఉండేవారు. నాయనా, లే నాయనా, ఇంతసేపు పడుకోకూడదు. ఈ నిద్ర బద్ధకానికి సంకేతం అంటూ కొడుకు రాముని నిద్ర లేపేవాడు. తర్వాత ఇద్దరూ కలిసి ఊరంతా తిరుగుతూ అందర్నీ పలకరించేవారు. రామన్నా, పాలు కేంద్రానికి పంపించావా? లక్ష్మక్క ఈసారి కొత్తిమీర పంట వేశావంట కదా. మన పక్క ఎవ్వరూ వేయలేదు. మంచి లాభాలొస్తాయి. ఆ ఆ విశ్వనాథం,
మిరపకాయలు పంపావా సంతకి? అని అందర్నీ పలకరిస్తూ ఉండేవాడు. పక్కనే ఉండే రాము మాత్రం ఇవన్నీ చూస్తూ ఊర్లో తిరిగేవాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు రాము బడి నుంచి ఇంటికొచ్చేసరికి సీనయ్య కనిపించలేదు. నాన్నా, నాన్నా, నాన్నా! నాన్నేంటి ఎక్కడా కనపడట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు అని చుట్టుపక్కల ఇళ్లల్లో చూశాడు. కాని సీనయ్య ఎక్కడా కనిపించలేదు. దాంతో ఏం చేయాలో తోచక తన ఇంటి పెరట్లో ఉన్న ఉసిరి చెట్టుకి ఉన్న ఒక ఉసిరికాయ కోసుకొని తింటూ ఎదురుచూస్తున్నాడు. నాన్న ఎక్కడికి వెళ్ళుంటాడు? కృష్ణారావు మావయ్య దగ్గరికి వెళ్ళుంటాడా అంటూ ఏవేవో పిచ్చి ఆలోచనలు చేస్తున్నాడు. చాలా పొద్దుపోయాక సీనయ్య వాడిపోయిన ముఖంతో వచ్చాడు. నాన్నని చూడగానే రాముకి చాలా సంతోషం వేసింది. నానా అని పరిగెత్తుకుంటూ నాన్న దగ్గరికి వెళ్ళాడు. రాము, వచ్చావా? తిన్నావా? లేదు నాన్నా, నీకోసమే ఎదురు చూస్తున్నా అంటూ చెప్పాడు. ఏం నాన్న ఇది? నా కోసం ఎదురు చూడొద్దు అని చెప్పాను కదా. అంటూ ప్రేమగా మందలించి లోపలికి తీసుకెళ్లాడు సీనయ్య. రాము చదువుకుంటూ ఉండగా సీనయ్య మాత్రం హుషారుగా వంట చేశాడు. వంట పూర్తయ్యాక ఇద్దరూ వెన్నెల్లో కూర్చొని తినడం మొదలుపెట్టారు. నాన్నా, నువ్వెక్కడికెళ్ళావు? ఎందుకు ఈరోజు ఆలస్యమైంది? అది మన ఊరికి కాలువ కావాలని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొస్తున్నాను. చాలా మంది ఉన్నారు కదా నాన్నా, నువ్వు మాత్రమే ఎందుకు వెళ్ళాలి? ఆ చాలా మందిలో నేను కూడా ఉన్నాను కదా. అంటూ అన్నం తినిపించి చెప్పాడు. దీనివల్ల నీకేం వస్తుంది నాన్నా? అని రాము అమాయకంగా అడిగాడు. అప్పుడు సీనయ్య, నేను రాత్రి పడుకున్నాక ప్రశాంతంగా నిద్రపోతాను, ఉదయాన్నే గర్వంగా నిద్రలేస్తాను, అది చాలు కదా అంటూ చిన్న పిల్లాడితో పెద్ద మాటలు చెప్పాడు. చూడ్రాము, మన ఇంటికి కష్టం వస్తే నిద్రాహారాలు మాని పరిష్కరించుకుంటాం కదా. మరి మన ఊరికి కష్టం వస్తే చేతులు కట్టుకుంటే ఎలా? మన ఊరికి కష్టం వస్తే మనవే ముందుండాలి. ఎందుకంటే ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అంటూ సీనయ్య గోరుముద్దలు తినిపిస్తూ చెప్పాడు. మంచి ముహూర్తంలోనే చెప్పాడో ఏమో తెలియదు కాని ఆ మాటలు రాము మనసులో బలంగా నాటుకున్నాయి. నేను కూడా మన ఊరికి కష్టం వస్తే అడ్డుగా నిలబడతా నాన్నా అని చాలా హుషారుగా చెప్పాడు. ఆ మాటలకి సీనయ్య చాలా సంతోషించి ప్రేమగా హత్తుకున్నాడు. ఆ రోజు రాత్రి రాము సీనయ్య ఆరు బయట పడుకున్నారు. తర్వాత రోజు రాము ఉదయం నిద్ర లేచాడు. నాన్నా, లే నాన్నా, ఇంకా పడుకున్నావా అని భుజం తట్టి లేపుతున్నాడు. సీనయ్య మాత్రం లేవలేదు. నాన్నా, నాన్నా అంటూ రాము కదుపుతున్నాడు. సీనయ్య మాత్రం అలాగే ఉన్నాడు. రాముకి భయం పెరిగిపోయింది. ఏడుస్తూ ఉన్నాడు. ఊరి ప్రజలందరూ ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకున్నారు. సీనయ్య చనిపోయాడని అందరికీ అర్థమైంది. రాముని ఓదార్చారు. నాన్నా, ఒక్కసారి లే నాన్నా, 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 నాన్నా అని ఏడుస్తూ ఉన్నాడు రాము. ఎవరూ లేని సీనయ్యకి ఊరి ప్రజలే అంత్యక్రియలు చేశారు. 2-3 రోజులు రాముకి అందరూ భోజనం పెట్టి ధైర్యం చెప్పారు. తర్వాత రాము ఒంటరిగా ఉన్నాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు రాము ఇంటి ముందు ఉండే మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్నాడు. తన దగ్గరికి అప్పుడొక ముసలాయన వచ్చాడు. నాయనా అని పిలవగానే రాము చూశాడు. ఇంట్లో ఏమీ లేవు, వెళ్ళి రండి పెద్దాయనా అంటూ దీనంగా ముఖం పెట్టాడు. ఏమీ లేనిది ఇంట్లోనే కదా. మరి ఒంటికేమైంది? వయస్సు అయిపోయిన వాళ్ళగా మాట్లాడుతున్నావు. ఎందుకు పెద్దాయనా ఊరికే నా బుర్ర తింటావు? వెళ్ళమంటున్నాను కదా, నా మనసు ఏం బాలేదు, వెళ్ళు అని కొంచెం కోపం ప్రదర్శిస్తూ చెప్పాడు. మనిషికి కంటి చూపు, నడవగలిగే శక్తి, పని చెయ్యడానికి చేతులు, మంచి బుద్ధి ఇవన్నీ ఆస్తులే. కానీ అవన్నీ వదిలేసి ఎందుకని లేని వాటి కోసం బాధపడుతూ ఉంటారు అని ఆ పెద్దాయన చెప్పడం మొదలుపెట్టాడు. రాము ఆసక్తిగా వింటూ ఉన్నాడు. చిన్న చిన్న రాళ్లకి నీళ్లు ఆగిపోతే నది ప్రవహించదు. ఇలాంటి చిన్న చిన్న వాటికి కృంగిపోతే జీవితం ముందుకు సాగదు అంటూ చాలా తీక్షణంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే అర్ధరాత్రి రాము చటుక్కున నిద్ర లేచాడు. ఏంటిది, ఎక్కడున్నాను అని చుట్టూ చూశాడు. ఆశ్చర్యంతో
ఇల్లంతా చూశాడు. అంతా మా నాన్న చెప్పినట్టే ఉంది. అనుకొని తర్వాత రోజు నుంచి చదువు మీద దృష్టి పెట్టాడు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువుతూనే ఉన్నాడు. అంతేకాదు, ఊరికి కాలువ కోసం అర్జీలు రాస్తూనే ఉన్నాడు. లక్ష్మక్క, ఈసారి టమాటా పంట వేయక్క. చిన్నాన్న, గేదెలకి శనగ చెక్క వేస్తే మంచిది అంటూ ఊర్లో అందరికీ తనే కల్పించుకొని సహాయం చేస్తూ ఉండేవాడు. వీడు మొత్తం వీళ్ళ నాన్నలాగే. ఆ మర్యాద, ఆ మాట తీరు మొత్తం నాన్న తల్లో నుంచి ఊడిపడ్డట్టున్నాడు. అంటూ అందరూ రాముని పొగుడుతూ ఉండేవారు. రాము మాత్రం ఒక పక్క చదువుకుంటూనే కాలువ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. మిగతా ఊరి జనాలు మాత్రం ఆ కాలువ గురించి మర్చిపోయారు. అయ్యా, మా ఊరి పొలాలు ఎండిపోతున్నాయ్యా, కాలువ పనులు మొదలు పెట్టండి అంటూ అధికారుల చుట్టూ తిరుగుతూ రాము మాత్రం ప్రయత్నిస్తున్నాడు. మిగతా ఊరి ప్రజలు కూడా రాము, దాని గురించి వదిలేయరా. నువ్వు బాగా చదువుకొని విదేశాలకి వెళ్లి ఉద్యోగం చేయి. ఆ కాలువ గురించి మర్చిపో అంటూ రకరకాలుగా చెప్తున్నారు. కాని రాము మాత్రం మర్చిపోలేదు. మన ఊరి కష్టం గురించి మనమే కదా ఆలోచించాల్సింది, పరిష్కారం మనమే వెతకాలి అని వాళ్ళ నాన్న చెప్పిన మాటలే చెప్తూ ఉండేవాడు. మనందరం కలిసి పోరాడదాం, ఖచ్చితంగా కాలువ వస్తుంది అంటూ అందర్నీ బ్రతిమలాడేవాడు. కాని ఎవ్వరూ అంతగా స్పందించలేదు. కాని రాము మాత్రం వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఫలితం మాత్రం శూన్యం. బాగా ఆలోచించి ఒక పథకం వేశాడు. తర్వాత రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. అయ్యా, మా ఊర్లో ఒక వస్తువు పోయింది. ఏం వస్తువు అంటూ పోలీస్ అధికారి రాసుకోడానికి అడిగాడు. మా ఊరి కాలువని ఎవరో దొంగతనం చేశారు. ఆ దొంగని కనిపెట్టండి, మా ఊరి కాలువని మాకు అప్పగించండి అని చెప్పాడు. అక్కడ ఉండే పోలీసులందరూ రాముని ఆశ్చర్యంగా చూశారు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? త్వరగా మా ఊరి కాలువని కనిపెట్టండి. రేయ్, ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా? కాలువ కొట్టేయడం ఏంట్రా? అవును సార్, నిజంగానే మా ఊరి కాలువని ఎవరో దొంగతనం చేశారు. విచారించి కనిపెట్టండి అంటూ భీష్మించుకొని కూర్చున్నాడు. వీడెవడో పిచ్చోళ్లా ఉన్నాడ్రా, బయటికి తరివేయండి అంటూ 17 ఏళ్ల కుర్రాడి మీద దౌర్జన్యం చూపించి బయటికి లాగేశారు. కాని రాము మాత్రం పట్టు వదల్లేదు. ఆ పోలీస్ స్టేషన్ ముందే నిరాహార దీక్ష చేస్తూ మౌన పోరాటంలో కూర్చున్నాడు. ముందుగా దీని గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కాని మెల్లమెల్లగా అందరి చూపు రాము చేసే పోరాటం మీద పడింది. పత్రికల వాళ్ళందరూ రాముని ప్రశ్నించడం మొదలుపెట్టారు. నాకు మా ఊరి కాలువ కావాలి, అంతే. దయచేసి ఆ దొంగని కనిపెట్టండి అంటూ ఒకే మాట మీద ఉన్నాడు రాము. దీంతో ఈ విషయం కాస్త ఉన్నత అధికారుల దృష్టికి వెళ్ళింది. ఏ వార్తాపత్రిక చూసినా రాము గురించి కోడై కూసేది. జిల్లా కలెక్టర్ దాకా ఈ విషయం వెళ్లడంతో స్వయంగా కలెక్టర్ రాము దగ్గరకొచ్చాడు. ఏంటి బాబు, ఎందుకు ఈ గోలంతా? అసలు నీకేం కావాలి అని చాలా ఆప్యాయంగా అడిగాడు. దాంతో రాము జరిగిందంతా చెప్పాడు. వెంటనే విషయం కలెక్టర్కి అర్థమైంది. ప్రభుత్వం ఎప్పుడో మంజూరు చేసిన కాలువ ఆ ఊరికి ఎందుకు రాలేదు అన్నది ఆ కలెక్టర్ తెలుసుకున్నాడు. మధ్యలో ఉన్న అవినీతి అధికారులందర్నీ కలెక్టర్ గారు సస్పెండ్ చేసి ఆ ఊరికి కాలువ వచ్చేలా చేశాడు. వెంటనే ఊర్లో కాలువ పనులు మొదలయ్యాయి. బాబు, నిన్ను కనిపెంచిన వాళ్ళు అదృష్టవంతులు. మీ అమ్మా నాన్నలకి నా నమస్కారం చెప్పు అంటూ ఇంటికి పిలిపించి మరీ అభినందించి పంపించాడు కలెక్టర్. రాము నవ్వుకుంటూ ఇంటికొచ్చాడు. ఊర్లో ప్రజలందరూ రాముని అభినందించారు. రాము అలాగే నడుచుకుంటూ సీనయ్య సమాధి దగ్గరికి వెళ్ళాడు. రాము మౌనంగా సమాధి వైపు చూస్తున్నాడు. కాని ఆ మౌనం వెనుక ఉన్న మాటలు రాముకి మాత్రం